సో వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. ఈరోజైతే మంచి ఎయిర్ డ్రాప్తో అయితే వచ్చాను. ఇది నోడ్ పే అనమాట. ఇది మన వాళ్ళకి చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. కొత్త వాళ్ళు ఎవరు ఖచ్చితంగా చేయండి, మంచి లాభాలు అయితే ఇస్తుంది. ఈ నోడ్ పే ఒక చేయాలంటే కనుక ఇది ఒక బ్రౌజర్ ఎక్స్టెన్షన్. దీన్ని చేయాలంటే కనుక మనకి ఒక బ్రౌజర్ కావాలి, మన గూగుల్ క్రోమ్ లాగా ఒక బ్రౌజర్ కావాలి. దానికోసమని మనం ముందుగా కివి అనే బ్రౌజర్ మనకు కావాల్సి వస్తుంది. దానికోసం మనం మీ ప్లే స్టోర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్లోకి వచ్చిన తర్వాత సెర్చ్లో కివి బ్రౌజర్ అని టైప్ చేయాలన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కింద సెర్చ్లో సెర్చ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన సెర్చ్లో కివి బ్రౌజర్ అని టైప్ చేయండి. కివి బ్రౌజర్, KIWI బ్రౌజర్ టైప్ చేసి కింద వచ్చింది. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఈ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఎలా చేయాలో నేను చెప్తాను. బట్ మంచి ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కాపీ చేసుకోండి. కావాలంటే మీకు ఓపెన్ చేస్తే బ్రౌజర్లోకి వెళ్తుందేమో, కివీలోకి రాదు. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కాపీ చేసుకుని దాన్ని కివి బ్రౌజర్లో పేస్ట్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. బట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు దీన్ని. మంచి పాయింట్స్ గెయిన్ చేయండి. దీంట్లో మంచిగా అయితే ఇన్కమ్స్ ఉంటాయి. దీంట్లో మీకు ఖచ్చితంగా అయితే ఇన్కమ్ వస్తుంది. దీంట్లో ఇలా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు చూడండి, ఇలా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఇది ఓపెన్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అయిపోతుంది కివి బ్రౌజర్. సో అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఓకే చేసి కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా లింక్ ఇస్తాను. దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ సెర్చ్ బటన్లో పైన ఇక్కడ సెర్చ్ టైప్ ఉంది కదా, సెర్చ్ బటన్లో పేస్ట్ చేసుకోండి. మన గ్రూప్లో కూడా లింక్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో. సో మీరు అక్కడ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కామెంట్లో కూడా ఇస్తాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది. ఈమెయిల్ ఇవ్వండి, యూజర్ నేమ్ ఇవ్వండి, న్యూ పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇక్కడ ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఇవ్వండి. కింద ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ క్లిక్ చేయండి. అండ్ ఐఎమ్ నాట్ ఏ రాబోట్ అని క్లిక్ చేసి మీరు నెక్స్ట్ అది చేసేయండి. అది చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోతుంది మీ అకౌంట్. ఇలాగా మీ అకౌంట్ ఇలా లాగిన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది క్లోజ్ చేసేయండి. అండి మన ట్విట్టర్ ఇప్పుడు ఏం జాయిన్ అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. మీకు డైలీ పాయింట్స్ 100 పాయింట్స్ వస్తుంటాయి, క్లెయిమ్ పాయింట్స్. ఇక్కడ చూడండి, డైలీ ట్రెజర్ క్లెయిమ్ డన్. ఇప్పుడు మనకి డైలీ వచ్చింది, ఇక్కడ చూపించట్లేదు సీజన్ ఎర్నింగ్స్, 2 డే ఎర్నింగ్స్లో. ఒకసారి మనము రీఫ్రెష్ చేద్దాం, దాన్ని రీఫ్రెష్ చేసి చూద్దాము. రీఫ్రెష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాయింట్స్, ఇప్పుడు కలెక్ట్ చేసుకున్న పాయింట్స్ ఇక్కడ కనిపిస్తాయి. దానికన్నా ఇంపార్టెంట్, డైలీ మనకు 1000 పాయింట్స్ రావాలంటే ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ చూస్తే కనెక్ట్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఇప్పుడు ఎక్స్టెన్షన్ని కివి బ్రౌజర్లో యాడ్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అది ఇక్కడ పైన చూసారా యాడ్ టు క్రోమ్ అని, ఇక్కడ పైన యాడ్ టు క్రోమ్ అని చూస్తే దాన్ని యాడ్ టు క్రోమ్ కొట్టండి. ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోయి ఓకే చేసేయండి. ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోయి ఆటోమేటిక్గా అదే కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేయట్లేదు, జస్ట్ యాడ్ టు క్రోమ్ అని కొట్టానంతే ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ చూసారా ఎక్స్టెన్షన్ మనకి యాడ్ అయిపోయింది అంటే. ఇది ఏంటి అనుకున్నారు, 88% ఇది అనేది ఎక్స్టెన్షను. సో మన డేటాని యూస్ చేసి వీళ్ళు మనకి పాయింట్స్ ఇస్తారనమాట డైలీ. అలా కాకుండా కింద మిషన్ ఎర్న్లోకి రండి. ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కావాలనుకుంటే మీకు ఇక్కడ మీరు డైలీ చెక్-ఇన్స్ చేయడం వల్ల 400 పాయింట్స్, ఇన్వైట్ చేయడం వల్ల 100 పాయింట్స్ అండ్ రిఫరల్స్ ద్వారా. అండ్ అలా కాకుండా మరి ఇంకా కిందకు వస్తే ఇక్కడ చూడండి, డిస్కార్డ్ కనెక్ట్ చేయడం వల్ల కూడా పాయింట్స్ వస్తాయి. ట్విట్టర్ కనెక్ట్ చేయడం వల్ల, వెరిఫై చేయడం వల్ల, నోడ్ని ఎక్స్లో అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వడం వల్ల, డిస్కార్డ్లో ఫాలో అవ్వడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయన్నమాట. బట్ మేజర్ మీకు ఏంటి, ఆ ఎక్స్టెన్షన్ స్టార్టింగ్లో కనెక్ట్ అని చూపించారు కదా, ఆ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది, 18 డేస్లో ఇది ఎండ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈలోపు మనము ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ మనం సక్సెస్ఫుల్గా కలెక్ట్ చేసుకోవడం చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు చూపిస్తే ఇక్కడ కనెక్ట్ మన నెట్వర్క్ చూసారా, ఇక్కడ కనెక్ట్ అనే దగ్గర ఇంతకుముందు కనెక్ట్ అయినది, ఇప్పుడు నెట్వర్క్ వచ్చింది. దీనివల్ల మనకి డైలీ 500 to 1000 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి. 500 to 1000 పాయింట్స్ చూస్తారు. ఇప్పుడు మీకు వీడియో చేస్తున్న టైంలోనే నాకు 83 పాయింట్స్ వచ్చాయి, అంటే 0.83 పాయింట్స్ వచ్చాయి. మనము ఎప్పటికప్పుడు అంటే ఒక హాఫ్ అన్ అవర్కి, గంటకు ఒకసారి దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ డెస్క్టాప్ వాళ్ళైతే మీరు అలా డెస్క్టాప్లో ఒకసారి కనెక్ట్ చేసి పెడితే సరిపోతుంది అనమాట. సో మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు ఈ ప్రాజెక్ట్ని. సో చూసారు, ఇప్పుడు నాకు 1 పాయింట్ పెరిగింది ఇక్కడ. సో ఇలా మనం కనెక్ట్ చేసుకున్న వల్ల, ఎక్స్టెన్షన్ వల్ల మీకు పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవాలనుకుంటుంది. ఇది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. నేనైతే నిన్ననే జాయిన్ అయ్యాను, మీకు చూపిస్తాను చూడండి. నాది ఎన్ని పాయింట్స్ ఇప్పుడు కలెక్ట్ చేశాను అని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి. ఇది యాప్ కూడా వచ్చింది, బట్ యాప్లో ఎక్స్టెన్షన్ లేదు ప్రస్తుతానికి. మేబీ వాళ్ళు తీసుకొస్తారేమో యాప్లో కూడా. చూడండి, ఇక్కడ నేను చేశాను, నాకు తెలిసి 1678 పాయింట్స్ వచ్చాయి. చూసారా, అన్నోన్ డివైస్ నాది 90% సిగ్నల్స్ ఉందన్నమాట. మన ఏదైతే డేటా ఉందో దాన్ని, అంటే డేటా అంటే ఇంటర్నెట్ డేటాని యూస్ చేసుకుని వాళ్ళు మనకు పాయింట్స్ అయితే ఇస్తారు. లైక్ ఒక నోడ్ లాగా అయితే ఇది వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని అయితే మీరైతే మిస్ చేసుకోవద్దు ఈ ప్రాజెక్ట్ని.
మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుంది. డీసెంట్ అమౌంట్ ఇస్తుంది. అంటే నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు మొన్నటి వరకు బాట్స్‌కి సంబంధించి ట్రెండ్ ఉండేది. బాట్స్, క్యాట్స్, ర్యాట్స్, మ్యాట్స్, డాగ్స్ ఇలా వచ్చాయి. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్స్. మొన్న ఎక్స్‌టెన్షన్స్ ఏంటంటే గ్రాస్ అనేది ఒకటి వచ్చింది. అది మనం చేయలేదు. బట్ చాలా మందికి మంచి లాభాలైతే తెచ్చిపెడుతుంది గ్రాస్ అనేది. సో నెక్స్ట్ వస్తున్న ప్రాజెక్ట్ నోడ్‌పై ఖచ్చితంగా మీరైతే మిస్ అవ్వద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కామెంట్‌లో ఇస్తాను. మీరు దాన్ని కాపీ చేసుకొని ప్లే స్టోర్‌లోకి వెళ్లి కివీ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కివీ బ్రౌజర్లో మీరు అది పేస్ట్ చేసి నెక్స్ట్ స్టెప్స్ మీరు యాజ్ టీజ్గా ఫాలో అయిపోతే సరిపోతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా డౌట్స్ ఎక్కువ ఉంటే కనుక మీరు ఒకసారి మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక మన వాళ్ళు కూడా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మీకు క్లియర్గా ఆన్సర్స్ ఇస్తారు. ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలియని ఫ్రెండ్స్ అంటే ఈ ప్రాజెక్ట్ గురించి తెలియని ఫ్రెండ్స్ మీ దగ్గర ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.